హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటో ఇప్పుడైతే చూసేద్దాం. మా ఊరికైతే ఒక ఎన్జిఓ వచ్చి ఒక మంచి పని అయితే చేశారండి. అదేంటంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఒక బ్యాగ్స్ని అయితే పంపించడం అయితే జరిగింది. ఇగోండి తీసుకువెళ్తున్నారు అందరూ. మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇట్లాంటివి చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా మంచి కార్యక్రమం అయితే జరిగింది. ఇప్పుడైతే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చారు కదా, ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాము. ఫ్రెండ్స్, మా విలేజ్కి అయితే ఇచ్చిన కిట్లో అయితే పైన ఏముందో చదివి వినిపిస్తాను. ఈ కిట్ని చాలా శ్రద్ధతో అమర్చి ప్రేమతో తయారు చేయడం అయింది. దీనిలోని ఏ వస్తువైనా మీకు అవసరం లేకపోతే దయచేసి మాకు తిరిగి ఇవ్వగలరు. మీకు అవసరం లేనిది మన దేశంలో చాలామందికి ఎంతో విలువైంది కావచ్చు. మేము వారికి అందించగలము. వృధాగా పారివేయరాదు. సంస్థ అయితే ఇవ్వండి గురించి ఏ వాయిస్ ఆన్ ఎఫర్ట్ అంట www.com ఇంకా గూంజ్ అనేసి ఉంది. ఈ సంస్థ వాళ్ళైతే మా గ్రామానికి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బ్యాగ్ని అయితే ఓపెన్ చేద్దాం. కిందైతే వేసేస్తున్నాను. అంటే ఏమేమి ఇచ్చారో అది చూపిద్దామని. అంటే మ్యాక్సిమము ఫ్యామిలీకి కావాల్సిన బట్టలను అయితే ఇస్తామని చెప్పారు వాళ్ళైతే. చూపిస్తాను కొన్ని ఏమేమి ఇచ్చారో. ఇదిగోండి, ఇదైతే పిల్లో మన చైర్స్లో వెనక వేసుకొని కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇదైతే సాట్ అండి, పెద్దవాళ్ళు అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవైతే హెయిర్ క్యాప్స్. మనం సపోజ్ ఏదైనా బేకరీ ఐటమ్స్లో, అంటే బేకరీలో ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ, లేదంటే హెయిర్ బయటపడిపోకుండా ఉండడానికి కోసం అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. హెయిర్ క్యాప్స్ అన్నమాట. ఇదండి ఈ విధంగా వేసుకోవడానికి. మా విలేజ్లో అయితే 60 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ అయితే ఇచ్చారు. ఇదండి ఈ టీషర్ట్. నెక్స్ట్ ఈ వింటర్ సీజన్లో ఉపయోగపడింది అనమాట. ఇదైతే స్వెటర్ అనమాట చిన్నపిల్లలకి. అలాగే ఇదైతే కింద పరుచుకునే థ్రెడ్ మ్యాట్ అనమాట. చాలా పెద్దది వచ్చింది. ఇదండి ఇంకా పిల్లలకి ఉపయోగపడేది. ఇదైతే స్కార్ఫ్ అనుకుంటా. స్కార్ఫ్, టీషర్ట్. చాలా మంచి బట్టలు అయితే వచ్చాయండి. ఇదిగండి, ఇది పెద్దవాళ్ళకి ఉపయోగపడే వైట్ పంచెను అనుకుంటా. ఇదేంటో మీరు కామెంట్ చేయండి. అండ్ ప్యాంటు చాలా వచ్చాయండి ఉపయోగపడినవి. ఇది కూడా, ఇదేంటో నాకు కూడా తెలియదు. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జిప్ అయితే ఇచ్చారు. ఇది పాకెట్లా ఉంది. మ్యాక్సిమం ఇలా వేసుకుంటారో లేకుంటే ఎలా వేసుకుంటారో నాకైతే తెలియదు. టీషర్ట్. అండ్ ఇదైతే నైటీ. ఇదిగండి, బాగుంది. అండ్ ఇదొకటి టీషర్ట్. ఇదొక బనియన్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదైతే పిల్లో కవరు. చాలా బాగుంది, కాటన్ది. మళ్ళీ ఇదేంటంటే బ్యాగ్ అనమాట. క్లాత్తో కుట్టిన బ్యాగ్స్ ఉంటాయి కదా, అది వెజిటేబుల్స్ బ్యాగ్. చాలా బాగుంది. ఒక కుటుంబానికి ఉపయోగపడే వస్తువులను అయితే వేశారు ఒక బ్యాగ్లో. నెక్స్ట్ ఇది వైట్ టవల్ ఉంటుంది కదా, ఇలా వేసుకుంటారు కదా, అది. అండ్ ఇదైతే క్యాప్ అండి. వింటర్ సీజన్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే మఫ్లర్ అండి, జెంట్స్ వేసుకోవడానికి కోసం అయితే. మొత్తం బట్టలు అయితే చూపించాను. నాకైతే ఈ ఎన్జిఓ కవర్ పైన రాసి పెట్టిన ఒక పదం అయితే నచ్చింది. పదం అంటే ఒక లైను. అదేంటంటే
ఎందుకంటే మీకు అవసరం లేనిది మన దేశంలో చాలామందికి ఎంతో విలువైనది కావచ్చు. ఈ మాట అయితే ఈ లైన్ అయితే నచ్చింది. నిజమే కదండి. ఈ దేశంలో మనకి అవసరం లేనిది వస్తువు ఇతరులకి ఎంతో విలువైనది కావచ్చు. ఈ బట్టలే ఉన్నాయండి. ఇవైతే కొన్ని ఓల్డ్ క్లాత్స్ అయితే ఉన్నాయి. మాలాంటి ఏజెన్సీ ఏరియాల్లో ఇట్లాంటి బట్టలు కూడా ఉండవు. చాలామంది పేదవాళ్ళు అయితే ఉంటారండి. బట్టలు లేకుండా ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ గూంజ్ ఎన్జిఓ వాళ్ళు అయితే మంచి పని చేశారు. మా గ్రామంలో అయితే 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలకు మొత్తం అనమాట ఇచ్చారు బ్యాగ్స్. అందరికి సరిపడే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి సరిపోయిన బట్టలను అయితే పంపించారు. చాలా మంచి ఆలోచన. 60 కుటుంబాలకి ఇలా బట్టలు పంపించాలంటే మాటలతో అయ్యే విషయం అయితే కాదు. దానికి చాలా ప్రయాస అనేది చాలా అవసరం. కొంతమంది ఏ విధంగా ఉంటారు, మన దగ్గర ఏదో వస్తువు ఉందనుకోండి, సపోజ్ రైస్ లేకుంటే కూర ఏదో వండామనుకోండి, ఇతరులకి ఇద్దామన్న ఆలోచన ఉండదు. తింటే నేను తినాలి, లేకుంటే వేస్ట్ అయిపోతే ఇంకా ఎక్కడే పడేద్దాం, ఏ గడ్డల్లో చెరువుల్లో కలిపేద్దాం, కానీ ఇతరులకి ఇద్దామన్న ఆలోచన మాత్రం అయితే ఉండదు. కానీ ఈ ఎన్జిఓ వాళ్ళు నెక్స్ట్ చాలా మంచి మనుషులు ఉంటారు. మనకి ఉపయోగం లేనిది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఇలా పంపించడం అయితే జరిగింది. మనకి కొన్ని వస్తువులు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆ వస్తువే వేరే వాళ్ళకి ఎంతో విలువ అనమాట. ఈ లైన్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది నిజంగా. మొత్తానికి అయితే మా గ్రామంలో అయితే మా గ్రామస్తులు అందరూ బ్యాగ్స్ తీసుకుని అయితే చాలా సంతోషించారు. చాలా మంచి వస్తువులు అయితే వచ్చాయి. మంచి మంచి స్వెటర్స్, నెక్స్ట్ కప్పుకునే దుప్పట్లు, శారీస్, ఇంకా చిన్నపిల్లల బట్టలు, బ్యాగ్స్ ఇవన్నీ వచ్చాయని చాలా ఆనందపడ్డారు. మెయిన్లీ అయితే ఈ ఎన్జిఓ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మన మీ విద్యా బ్లాగ్స్ తరఫు నుంచి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరైతే ఎంతోమందికి మంచి పనులు చేసి అందరికీ ఉపయోగపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.